హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ రెసిపీ చూసేయండి. చాలా సింపుల్ పచ్చడి అనమాట. ఏమన్నా కొంచెం కారంగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చాలా సూపర్గా ఉంటుందన్నమాట. పచ్చిమిర్చి పచ్చడి. అందుకోసం నేను పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, టమోటా, తెల్లవాయి, కొత్తిమీర, కరివేపాకు, ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. క్లిప్లో చూపిస్తున్నాను కదా. అన్నీ మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని మనం ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని మంచిగా మూత పెడుతూ మగ్గించుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా మగ్గాలన్నమాట. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఇవన్నీ రోట్లో వేసుకొని మనం మంచిగా దంచుకోవాలన్నమాట. కావాలంటే మీరు మిక్సీ యూజ్ చేయొచ్చు, అవసరం లేదనుకుంటే మనం రోట్లో వేసుకొని బాగా మంచిగా దంచాలన్నమాట. అలా మంచిగా నూరేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. అంతే, మన సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీ పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అనమాట. వైట్ రైస్తో, నేనైతే వైట్ రైస్తో తింటున్నాను ఆ రోజు. చాలా ఎమ్మీగా ఉంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని, నెయ్యి ఇష్టమైన వాళ్ళు